ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ శ్రీ వైఎస్ షర్మిలారెడ్డి గారు, అక్కడ రాహుల్ గాంధీ గారు ఎన్ని కష్టాలు నష్టాలు ఎన్ని ఇబ్బందులు పడి దేశంలో కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడుతూ ఉన్నారో, ఈ రాష్ట్రంలో ప్రతి సమస్య మీద ప్రతిరోజు ఎక్కడొక చోట మాట్లాడుతూ నిందలు పడినప్పటికీ కూడా కాంగ్రెస్ పటిష్టత కోసం పనిచేసేటటువంటి శ్రీ షర్మిలారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. కిరణ్ మాట్లాడతావా? కిరణ్ వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకునిగా నిలిచాడు. దా కిరణ్ 5 నిమిషాలు మాట్లాడు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఈరోజు చాలామంది ఇతర పార్టీల నుంచి వైసీపీ నుంచి వందల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి ఐ థింక్ మీరు కిరణ్ మాటలు కొన్ని వినాలని. వేదిక మీద ఉన్నటువంటి పిసిసి అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ షర్మిలమ్మకు, అదేవిధంగా పెద్దలందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మాలాంటి యువత, ఆ రోజుల్లో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని వేల కుటుంబాలు ఎన్ని ఈ రాష్ట్రంలో బాగుపడ్డాయి చూసాం. రైతులకు సంబంధించి కావచ్చు, అందరికీ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత 12 సంవత్సరాలు జెండా మోసాం. జెండా మోసిన కార్యకర్తకి కనీస విలువ కానీ, కార్యకర్తల అభిప్రాయాన్ని కానీ పరిగణలోకి తీసుకోకపోవడం వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో పతనమైందనేటటువంటి విషయం గ్రహించాం. నేను ఇటు డిఎన్ఏ చూస్తే కాంగ్రెస్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నప్పుడు జనసేన నుంచి, తెలుగుదేశం నుంచి ఆహ్వానాలు కూడా వస్తే అటు వెళ్ళి ఆ కండువా కప్పుకోలేక నేను తిరుపతిలో సభ జరుగుతుంటే షర్మిలమ్మ గారి దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా మీతో కలిసి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న అవకాశం ఇవ్వమని అడిగినప్పుడు నాకు మొట్టమొదటిగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కోవూరు నుంచి పోటీ చేసేటటువంటి అవకాశం కల్పించినట్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా వ్యక్తి చుట్టూ, వ్యక్తిగత ఎజెండా చుట్టూ తిరుగుతాయి తప్ప ఈ రాష్ట్రం గురించి కానీ, ఈ దేశం గురించి కానీ ఆలోచించే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనేది అందరం కూడా ఈరోజు గ్రహించాలి. ఈరోజు పెద్దలందరూ చెప్పినట్టుగా ఈరోజు ప్రాంతీయ పార్టీల్లో ఉంటే ఎక్కడా కూడా అణగదొక్కటం ఉంటుంది. ఆ ఎమ్మెల్యే కింద పనిచేసి నువ్వు ముసలాడు అయిపోవాల్సింది తప్ప ఒక ఎదగాలి కోరిక, రాజకీయాల్లో పైకి రావాలనేటటువంటి ఆలోచన ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితేనే అవకాశాలు మెండుకోండి. ఈరోజు అమ్మగారు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి కష్టపడి పనిచేశాం. కోవూరులో షర్మిలమ్మ గారిని తీసుకెళ్ళి ఒక సభ పెట్టాం. ఆ సభ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు విపరీతమైన ప్రెషర్ వచ్చింది. నువ్వు వెనకరా, అధికారంలోకి మనమే వస్తున్నావు, నువ్వేమి కోరుకుంటే చేస్తాం, నీకు అన్యాయం జరిగింది అది ఇదని. నేను ఒకటే చెప్పా, రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ షర్మిలమ్మతో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి నిర్ణయించుకొని మీకు చెప్పే వెళ్ళాను, ఇంకా వెనక్కి రావడం ఉండదని. ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షునైనా కూడా నా శక్తి కొద్దీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం. పెద్దలందరి సహకారంతో ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, రాబోయే రోజులు ఇందాక రుద్రరాజు గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ఆల్టర్నేటివ్ పార్టీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పార్టీని నమ్ముకుని జెండా మోసినటువంటి నాయకులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఈరోజు రోడ్డున పడ్డారు. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వానికి చూస్తే సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయింది. కనీసం 2.5 సంవత్సరం అయితే కూడా పెన్షన్ల కోసం ముసలోళ్ళు అప్లికేషన్లు తీసుకొని కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారు. మన షర్మిలమ్మ గారు ఉపాధి హామీ సభలకు వెళ్ళినప్పుడు ఉపాధి హామీ సమస్యలతో పాటు ప్రతి గ్రామంలో పెన్షనర్స్ అర్జీలు తీసుకొచ్చి మేడం గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటు తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దామంటే ఈరోజు ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు. మనకి డీజిల్, పెట్రోల్ రేట్లకు సంబంధించి మనకన్నా పక్క రాష్ట్రంలో 10 రూపాయలు తక్కువ ఉంది. చంద్రబాబు గారు మీరు ఎందుకు తగ్గించలేదు, మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వచ్చారు, కానీ ఆయన తగ్గించలా. ఈరోజు అదే పందా మళ్ళీ తెలుగుదేశం కొనసాగిస్తుంది. ఇటు మనం కర్ణాటక బార్డర్కి వెళ్తే 10 రూపాయలు తక్కువ డీజిల్,
అదేవిధంగా తమిళనాడుకి వెళ్తే తక్కువ. ఈరోజు అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. నాడు నేడుకి సంబంధించి విద్యా వ్యవస్థ సంబంధించి బడులకు రంగులేశారు తప్ప ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిల్ చేయకుండా ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుగా అగమగోచరంగా మారింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నాడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచిత సీట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్మెంట్ కోట, ఎన్ఆర్ఐ కోట ప్రవేశపెట్టి 17 కాలేజీలు మొదలు పెడితే 5 పూర్తి చేశాడు. ఏ అంశం తీసుకున్నా ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఒక డ్రామా, పెట్రోల్ రేట్ల గురించి ఒక డ్రామా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. కేవలం సుచ్చులొత్తినాడు తప్ప పేదల గుండెలు చప్పుడు విన్న నాయకుడు ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే తెలియజేస్తూ ఈరోజు కాబట్టి సుచ్చులొత్తిన వాళ్ళు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేటట్టు అవకాశం ఉండదని నేను గాఢంగా విశ్వసిస్తున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనకి వ్యాక్యూమ్ ఉంది. అది పూర్తి చేసేటటువంటి నాయకురాలు కూడా షర్మిలమ్మ గారు అవుతారని ఆశిస్తూ ఈరోజు పార్టీలో చేరడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.